ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజ గదిలోకి వెళ్లి దీపం వెలిగించడం నిజమే కదండి? నిజమే లావణ్య. గతంలో అనగా 5 ఏళ్ల క్రితం అదే పూజ గది ముందు ఎంత రచ్చ జరిగిందో అందరూ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇక ఈ జన్మలో నీ మొహం చూడను, నీకు దీపం పెట్టను, నీకు పూజలు చేయను. ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధము ఉండదు. నువ్వు నీ మాటని నిలబెట్టుకున్నావు, నేను నా మాటని నిలబెట్టుకుంటున్నాను. నువ్వు పూజ గదిలో అడుగుపెట్టి దీపం వెలిగించిన ఈ శుభ సందర్భంలో విజులు వేయకుండా ఉండలేకపోతున్నానమ్మా. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు వెయ్యి బావా. అవని, ఇది నేను కూడా ఊహించలేదు. కారణమేంటో తెలియదు కాని నువ్వు పూజ గదిలోకి అడుగు పెట్టడం ఓ అద్భుతాన్ని చూసినట్టుందమ్మా. ఇంక నీకు ఎలాంటి కీడు జరగదులే. అవని, నిన్ను దీపం వెలిగించమని ఈ 5 ఏళ్లలో నేనెన్నోసార్లు అడగడం జరిగింది. అందుకు నువ్వు నిరాకరించావు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. గతంలో ఓ బాధాకర సంఘటన జరిగి దైవానికి నిన్ను దూరం చేసిందమ్మా. ఇప్పుడు అదే దైవానికి దగ్గర చేసిన సంఘటన ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో నేను చెప్తాను నాన్న. మేం పాప గురించి వెతుకుతుండగా దారిలో అక్షయ యాక్సిడెంటే కనిపించింది. ఈ బిడ్డ బ్రతకడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. రాత్రంతా అవని చేసిన కఠిన దీక్షల వలన అక్షయ ప్రాణాలతో దక్కింది. అందుకే అవని తిరిగి దైవాన్ని నమ్మటం మొదలుపెట్టింది. గుడి నుంచి అక్షయ్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి కట్టించి తీసుకొనొచ్చాం. చెడు జరిగినప్పుడు దైవంను దూషించడం, మంచి జరిగినప్పుడు దైవాన్ని ఆరాధించడం మామూలేనమ్మా. నువ్వు కోరుకున్నట్టే అక్షయ బ్రతికింది. ఇదే విధంగా నీ కూతురు గురించి కూడా కోరుకో. నీ కూతురు ఖచ్చితంగా దొరుకుతుంది. జరిగిన దానికి అవనికి ఆనందంగా ఉందేమో కాని నాకు మండిపోతోంది. ఎందుకు? మీరు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకోసం దీపం వెలిగించిందా? తులసి కోటకి పూజ చేసిందా? పూజ గది మొహం చూసిందా? గుడికి వెళ్లి కొబ్బరికాయైనా కొట్టిందా?
ఇప్పుడు అక్షయ కోసం పొర్లు దండాలు పెట్టేసి నిప్పుల గుండాల మీద నడిచేసి అంత కఠినమైన నియమాలు చేస్తుందా? దీన్ని సహించగలరా? అబ్బా బాలే పాయింట్ అడిగే వదిన. అంటే అవనీకి అమ్మ కంటే ఆ అక్షయ్ గొప్పదైపోయిందా? దిక్కు మొక్కు లేని దానికోసం మొక్కలు మొక్కుతుందా? సంబంధం లేని దానికోసం చావుకి తెగించి చేస్తుందా? సంబంధం ఉన్న వారి కోసం చిన్న పూజ కూడా చెయ్యదా? అక్షయ ముఖ్యమా? ఈ కుటుంబం ముఖ్యం కాదా? ఎంత పక్షపాతం! గతంలో ఈ అక్షయ నిన్ను చాలా ఇబ్బంది పెట్టింది కదా గ్రాని. ఇలాంటి దాన్ని మనం ఇంట్లో ఉంచుకోవడం అవసరమా? అక్షయ్ మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎన్ని గొడవలు జరిగాయో నీకు గుర్తులేవా అమ్మా? ఫ్యూచర్లో ఇంకెన్ని చూడాలనుకుంటున్నావు? అయిందేదో అయిపోయింది, ఇంకా వదిలేయండ్రా. ఎందుకు వదిలేయాలి వదినా? నువ్వు గోడ మీద పిల్లిలా మాట్లాడుకు. అక్షయ్ ఈ ఇంట్లో ఉంటేనే అవని మన ఇంట్లో ఉంటుంది అన్న కండిషన్తో వచ్చింది. ఇప్పుడు మీరు గొడవ పట్టడం వల్ల ఉపయోగం ఏంట్రా? అలా అని ఎంతకాలం భరిస్తావంక? ఇదే నువ్వేం మాట్లాడుకు ఊరుకో. ఒరే ఒరే ఒరేయ్, అందరూ కాస్త పెద్ద మనసు చేసుకోండిరా. ఎందుకురా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం? బావా, ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు గమ్మునుండు చెప్తున్నాను. అందరూ బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. అక్షయ చావు బ్రతుకుల మధ్యకి వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? శౌర్య. మధ్యలో శౌర్య ఏం చేసిందమ్మా? అందరూ అక్షయ్ అంటున్నారని నువ్వు శౌర్యని అంటున్నావా? తల్లిదండ్రులు లేని దానివి, ఎవరూ లేని దానివి అంటూ శౌర్య అక్షయ్ను పదే పదే అనడం వల్ల అక్షయ మనస్తాపానికి గురయ్యి అవే ఆలోచనలతో రోడ్డు మీద నడవడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. ఇది చాలా దారుణం పిన్ని. దాని కర్మకలా జరిగింది, నన్నంటావేంటి? అయినా నేను ఉన్నమాటే అన్నాను కదా, లేనివైతే అనలేదు కదా. మేడం, దయచేసి నా గురించి మీరు గొడవ పడకండి. నువ్వుండమ్మా. నిన్ను నిందించడం పదే పదే అందరికీ అలవాటైపోయింది. అక్షయ్ని స్కూల్లో జాయిన్ చేస్తామంటే అడ్డుపడ్డారు. అక్షయ్కు ఏం చెయ్యాలని చూసినా అడ్డం పడ్డారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.